హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారండి. నేను మీ అఖిల. ఇక్కడ కనిపించేది మైదా పిండి నెయ్యి అండి. గోరుమిటీలు తయారు చేస్తున్నాం. తయారీ విధానం అమ్మవారికి సారండి. రేపు తలోక ఐటెం చేసుకుని తీసుకెళ్తాము. నేను నా వంతు వచ్చి గోరుమిటీ చేస్తున్నానండి. నాకు గోరుమిటీ చేయడం రాదు. అక్కని తీసుకొచ్చాను. ఆ అక్క తెలిసిన అక్క చేస్తానంది. పిండి బాగా కలుపుకుని ఒక పావు గంట సేపు పక్కన ఒక 20 నిమిషాలన్నా పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుని అలా చేసి కలిపినాక ఉడికే ట్రైల్ వేస్తుందండి అక్క చేతితో చేయమాకన్నాను. అఖిల నేను ట్రైల్ వేసానని అంది. సరే అది పక్కన పెట్టేసాను. పక్కన పెట్టేసింది. అలా 3 భాగాలుగా చేసుకుని దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసామండి. ఇంకా పొయ్యి కాడికి వచ్చాము. యాలకులు, కొంచెం చెక్క, పంచదార వేసి మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసి పొయ్యి కాడికి వచ్చాము. కళాయి పెట్టి ఇంకా ఇందాక పెట్టుకున్న పిండి ఆ 3 ముద్దలు తీసుకొచ్చామండి. తీసుకొచ్చి నేనేంటో చిన్న ఉండలాగా చేసి ఇట్లా రౌండ్గా తనకి ఇస్తున్నాను. తనేంటో గోరుమిటీలు చేసి అక్కడ పెట్టేస్తుంది. నేనేంటో మూకిట్లో వేసేసి ఫ్రై చేస్తున్నానండి. చూడండి, ఒక చేతితో తీస్తా, నాకు స్టాండు అవి ఏమీ లేవండి. వేరే వాళ్ళు తీసేవాళ్ళు కూడా నాకు ఎవ్వరు లేరు. ఒక చేతితో తీస్తా, ఒక చేతితో అలా పట్టుకుని ఫ్రై చేస్తున్నాను. నేనే ఫ్రై అవుతుంది. ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చూడండి. గోల్డ్ కలర్లోకి రావాలి. అవి మంచి కలర్ రావాలి. ఆ కలర్ వచ్చేదాకా అలానే ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నామండి. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆ కలర్ వచ్చిన తర్వాత అందులో పెట్టేయాలి. ఇప్పుడు మాకు తెలిసిన వేరే ఆవిడని రమ్మంటే ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చినాక ఇంకా నేను ఫోన్ తీసుకుని మీకు చూపిస్తా కానీ ఫోన్ తీసుకున్నాను. దగ్గర పడిపోయిందండి. పాకం పెట్టేసుకున్నాం. పంచదార కొంచెం వాటర్ పోసి పాకం పెట్టేసుకున్నాం. తీగ పాకం రావాలండి. తీగ పాకం కూడా అటు ముదురు కాదు, ఇటు లేత కాదు. తీగ పాకం రావాలి. పాకం రాగానే పక్క తీసుకుని హడావిడిగా అందులో వేసి అందులో పక్కన బేషన్లో పెడుతున్నామండి. ఒకవేళ మీకు ఇంకా మాకన్నా బాగా వస్తే మీరు కామెంట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్తాను. ఫైనల్గా ఎలా అండి, రేపు అమ్మవారిని సారి పట్టుకెళ్తాం. చూడండి.